కదా చాలా వేస్ట్ అసలు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అదే కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తుంది కదా, వేస్తామన్నా, మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి. 6 ఓట్లు ఆయనకి వేయించిన 4 ఓట్లు వేస్తాం, అట్లా వేస్తాం, గెలిపించుకుంటారు అంటారు. తెప్పించుకుంటాం ఎట్లయినా వేసి. కానీ మాత్రం కాంగ్రెస్ మాత్రం వేయము. ఎంత మెజార్టీతో వస్తుంది బీఆర్ఎస్కి? బీఆర్ఎస్కి అయితే మామూలుగానే వస్తుంది అన్న, ఇక్కడైతే చాలా మామూలుగానే వస్తుంది. ఫైనల్గా చెవెళ్ళ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గెలిపించుకుంటారు. గెలిపిస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. అన్న నమస్తే. నమస్తే. ఎట్లుంది చెవెళ్ళలో రాజకీయం? 3 తగ్గబట్టే ఉన్నాయి. దేనికి తగ్గపారు? బీజేపీ తగ్గబడి ఉంది, కాంగ్రెస్ తగ్గబడి ఉంది, టీఆర్ఎస్ తగ్గబడి ఉంది. ఫైనల్గా గెలిచేది ఎవరు ఇక్కడ? అది బాగుంది. అంటే మొత్తం తగ్గబడే ఉన్నాయి. గెలిపేది గతంలో రంజిత్ రెడ్డి ఎంపీ గెలిచిండు కదా, ఏమైనా డెవలప్ చేసిండు ఇక్కడ? చేసిండు. బస్ స్టాప్ ఒకటి కట్టిండు, కట్టిస్తుండు. రోడ్డు తీసుకొచ్చింది కూడా ఆయన, బైపాస్ పెద్దది. మరి కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసిండు. ఆయన టీఆర్ఎస్ గెలిచిండు కదా, గెలిచినాక మనం అన్నీ మంచిగా ఉంటే అన్నీ ఉంటే అయిపోతుంది కదా. అందులోకి మరి ఆ చెప్తే ఈ చెప్తే అందులోకి పోయా. ఈయన కూడా మంచి ఇది అంటుంటే కూడా గెలుస్తుండే. చెప్పలేము ఏదో వచ్చేది ఏదో, కానీ రంజిత్ రెడ్డి కూడా అంత విజేత రాడు. 3 అని ఇప్పుడు తగ్గబడి ఉన్నాయంటే 3 తగ్గబడే ఉన్నాయి, దానికన్నా ఈనాటి లేదు. ఈడ మన ముదిరాజ్ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ఎంపీగా పోటీ చేస్తుంది కదా ఇప్పుడు, లోకల్ ఆయన కూడా అప్పుడు చైర్మన్ కూడా చేసిండు, మంచి జిల్లా చైర్మన్ చేసిండు. ఆయన కూడా ఉన్నది. మన బీసీ కులాలను కూడా ఏకం చేసిండు కదా అప్పుడు. చేసిండు అన్న, ఆయనకు ఉన్నది. ఆయన చెప్పలేము గెలుస్తుండొచ్చు. ఇక వచ్చిన చెవలు మాత్రం కంపల్సరీ టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. టీఆర్ఎస్ కాసాని జ్ఞానే ఎంత మెజార్టీ వస్తుంది? వస్తుంది అన్న, మా అంటే 20-25 వేలు మెజార్టీ వస్తుంది అంతే. ఎక్కువ రాదు ఇతర రాదు. ఫైనల్గా అయితే మన చేవెళ్ళ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఎంపీ గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పనీకి వస్తుంది కానీ చేయనీకే రాదు. అట్లా పొలం ఉంటుందా మీకు? పొలం లేదు, 5 గుంటలు ఉంటుంది. రైతు బంధు ఏమైనా పడ్డదా? రైతు బంధు పడుతుంది. కరెంట్ ఎట్లా ఉంటుంది ఊర్లో? కరెంటు పోతుంది వస్తుంది. గతంలో కంటే బెటరా ఇప్పుడు? పోతుందా? పోతుంది, ఇప్పుడు పోతుంది. గతం బాగానే ఉండే, ఇప్పుడు పోతుంది. ఫైనల్గా అయితే చెవెళ్ళ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఫైనల్ ఎట్లా చెప్తాం సార్, ఈయనేమో కొత్తోడు, వాళ్ళేమో గెలిచిపోయారు, అందులోకి దుంకిరు. ఏంది ఇక ఎట్లెట్లో అర్థం కాదు ఇక అది. మీరు ఎటువైపు వేస్తారు? ఇక మేమైతే ఇక కారు గుర్తుకి వేద్దాం అనుకుంటున్నాం. బీఆర్ఎస్కి, కాసాని జ్ఞానేశ్వర్కి, ముదిరాజ్ బిడ్డకి. ఓకే, ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు కాసాని జ్ఞానేశ్వర్కి? ఇక ఆయన కొత్త వ్యక్తి కానీ ఇక వస్తే రావచ్చు, చెప్పలేం, అదృష్టం. ఇక గతంలో కూడా అతను జడ్పీ చైర్పర్సన్ ఏం చేసిండు, మన 93-96 కులాలను ఏకం చేసిండు. మరి ఇప్పుడు వస్తే బాగుంటుంది, పోరాటం చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది. కానీ ఇక జనాలు ఎట్లా తీర్పిస్తారో చెప్పలేము. ఇక ఫైనల్గా అయితే భారీ మెజార్టీతో కాసాని జ్ఞానేశ్వరిని గెలిపించుకుంటారు చెవెళ్ళ నుంచి. గెలిపించుకుందామని అనుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.